హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. గొంతుల కిచ్ కిచ్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 3 days అయింది జలుబు. కానీ మెడిసిన్ ఒక పక్కన లైట్ మెడిసిన్ వేసుకుంటానే న్యాచురల్ రెమెడీస్తోనే మ్యాక్సిమం తగ్గించుకున్నాను. గొంతు అంత పెగులుతుంది. ఐఎమ్ సో గుడ్, సో కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కన్సర్న్కి. ఎందుకంటే జలుబు అనగానే మీరందరూ అయ్యో గెట్ వెల్ సూన్ శైలజ గారు అని పెట్టేస్తూనే ఉంటారు కింద. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఎవరినైనా అంతేనండి. మనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలంటే ప్రేమ అనేది చాలా అవసరం. మనం ఎందుకో సైకలాజికల్గా దాని మీద అలా డిపెండ్ అయిపోయినాం. ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ, కావాల్సుకున్న స్పౌజ్, పిల్లలు అందరూ. చలో, సో ఇవాళ మీకు చూపించబోతున్నాను అద్భుతమైన మటన్ కర్రీ. సింపుల్గా చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, టొమాటో, కొత్తిమీర, గరం మసాలా, కొద్దిగా ఆయిల్, 1/2 kg మటన్. చాలామందికి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మటన్ కర్రీ విషయంలో, చికెన్ కర్రీ విషయంలో, అరే గ్రేవీ ఎలాగా మేడం అని వచ్చేసింది. జనరల్గా మా స్వాతి అడుగుతుంటుంది, మేడం గ్రేవీ చిక్కగా మంచిగా రావాలంటే ఏం చేయాలి అంటుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ అబ్బా మళ్ళీ అదే మిస్టేక్ అంటుంది. సో ఈరోజు మీకు డీటెయిల్గా చూపిస్తాను. మసాలా ఎక్కువ లేకుండా, ఉల్లిగడ్డ కూడా ఎక్కువ వేయకుండా గ్రేవీ రావాలి. అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి. ఆ గ్రేవీ ఏదో బురదలాగా ఉండకూడదు. చక్కగా నీట్గా టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలి చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించండి. జోక్ చేయకండి శైలజ గారు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు మీరు. చలో, ఏదో సరదాగా మీతో మాట్లాడి చాలా రోజులైంది. నేను షూట్ చేయక ఆల్మోస్ట్ 1 month తెలుసా. నాకు ఏదో ఇవాళ కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయిల్ తీసుకుంటున్నాను 2 tablespoons, అంటే 5 to 6 teaspoons. ప్రెషర్ కుక్కర్లోనే వండుతున్నాం కాబట్టి పెద్దగా ఆయిల్తో పని ఉండదు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అండ్ ఇంకొక చిన్న అడ్వాంటేజ్ కూడా చెప్పనా, తొందరగా అయిపోతుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ప్రెషర్ కుక్కర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. నేను జనరల్గా మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో వండను, కానీ ఇవాళ నేను కూడా వండుతా. సండే ఈరోజు అయితే 10:30 అవుతుంది ఆల్మోస్ట్. షూట్ స్టార్ట్ చేసేటప్పటికి లేట్ అయింది. జనరల్గా మేము 6:37కే స్టార్ట్ చేసేస్తాం షూట్. సో దట్ నాకు తొందరగా ఎర్లీగా అయిపోతుంది షూట్ పని అని. ఈరోజు మాకు 10 o'clock తింటాం అలవాటు అని మీ అందరికి తెలుసు. ఫుల్ ఆకలిస్తుంది, కర్రీ అవ్వాలి. ఇంకా నేను గ్రీన్ పీస్ పులావ్ పెట్టుకున్నాను. రెసిపీస్ 2. ఈ 2 అయ్యేటప్పటికి ఫుల్ ఆకలి దంచుతుంటుంది. ఆయిల్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఇట్లా పొగలు వచ్చేదాకా కాగటం అనేది అవసరం. అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆయిల్ కంపు కొడుతుంది, స్మెల్ వస్తుంది. లేదనుకున్నా కానీ మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎలివేట్ అవ్వవు. ఇట్లా వేయగానే అలా చిన్నగా ఉండకూడదు, పెద్దగా రావాలి చప్పుడు. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ అయితే, అంటే చిన్నవైతే 2, పెద్దదైతే ఒక ఆనియన్ వేయండి. ఎక్కువ ఉల్లిపాయ వేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుంది అనేది అపోహ అనను, మూర్ఖత్వం అంటాను నేను. ఎందుకంటే అది బాగోదు, ఆ గ్రేవీ టేస్ట్ ఉండదు. తక్కువ ఆనియన్ వేసుకోండి. పెద్దదైతే 1, చిన్నవి ఇంత అయితే 2. దట్స్ ఆల్. ఇది 1/2 kgకి కొంచెం ఎక్కువ ఉంది మటన్. ఇదిగోండి, ఒక 2 to 3 minutes వేగిన తర్వాత ఈ కలర్ వచ్చింది చూసారా, లైట్ గోల్డ్ కలర్. ఈ టైంలో మనం అన్నీ వేయొచ్చు. ఇంకొక మెత్తు గురించి కూడా చెప్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేయాలి, కొన్నిటికి ఆయిల్ వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు మంచిగా వచ్చి టేస్ట్ ఎక్కువ ఉండాలంటే మధ్యలో వేయాలి. ఇదిగోండి, ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసేసాను, చిన్న ముక్కలు. ఉప్పు ఒక 1 teaspoon ఇక్కడ వేస్తున్నా. సిమ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనకి కొంచెం ఎక్కువ పొగలు వస్తున్నాయి, ఎక్కువ మంట వస్తుంది అనిపించినప్పుడు సిమ్లో చేయండి. అండ్ ఇందులో ఫస్ట్ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాస్ 3 వేసేసా. టమాటాలు ఎక్కువ అయినా కానీ టేస్ట్ మాత్రం మారిపోతుంది. జస్ట్ మీడియం సైజ్వి 3 వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత పసుపు వేసేస్తున్నాను, ఒక 1/2 teaspoon మన కర్రీ మొత్తానికి. టమాటాలు వేసాను. టమాటాలు వేసిన 1.5-2 minutesకి నేను కర్డ్ వేసేస్తున్నాను. ఈ కర్డ్ ఎంత ఉందంటే 30 grams ఉంది. గట్టిగా teaspoonsతో కొలవన. చిక్కటి పెరుగు 1, 2, 3. టమాటాలు ఎన్నో, పెరుగు కూడా అంతే. ఎక్కువ వేయద్దు ఇది కూడా ప్లీజ్. ఇన్ని టమాటాలు ఇంత పెరుగు అట్లా వేసేయకండి. అలాగని తక్కువ కూడా చేయకండి, గ్రేవీ రాదు మనకి. అండ్ ఆ గ్రేవీలో టేస్ట్ అనేది సెటిల్ అవ్వదు. అన్నీ సమానంగా పడితేనే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రైకి గ్రేవీకి డిఫరెన్స్ అదే. చాలామంది గ్రేవీస్ ఈవినింగ్ అయ్యేటప్పటికి చప్పగా అయిపోతుంది, కానీ ఇలా చేసి చూస్తే మీరు ఊరే కొద్ది టేస్ట్ వస్తుంది ఇంకా. అండ్ ఇందులో నేను కారం కూడా వేసేస్తున్నాను, ఒక 2.5 teaspoons కారం.
1 by 1 వేస్తున్నాను నేను. సిమ్లోనే ఉంది స్టవ్. కొంచెం ఓపిక చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మూత మస్ట్. ఓ సిమ్లో లేదు, ఇప్పుడు చేశాను సిమ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ దగ్గర ఏం మసాలా ఉందో చెక్ చేసుకోండి. ధనియాల పొడి తక్కువ వేయండి, ఎక్కువ వద్దు. మరి నేను అదే చెప్తున్నాను, గ్రేవీ ఎక్కువ కావాలంటే ధనియాల పొడి ఎక్కువ వేసుకోవటం, గసగసాలు, జీడిపప్పు ఏందేందో చేస్తారు. కాదు, నేను చూపిస్తాను ఇవాళ. ఇది గరం మసాలా, హోల్ మసాలా. నేను సైలాస్ కిచెన్ గరం మసాలానే వాడుతున్నా, ఎందుకంటే మీకు ఏదైతే ఇస్తున్నానో నేను అదే తినాలి అనేది నా ఫండా. సో అందులోంచి ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నా. ఇది 1/2 టీ స్పూన్. 1 2 3. ఇందులో మనకి ధనియాలు, జీలకర్ర, మనకు కావాల్సిన మసాలాలు అన్నీ ఉన్నాయి. లవంగా, చెక్క, యాలక, జాపత్రి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఇంత చాలు, ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే 1.5 టీ స్పూన్ వేసినట్టు, ఇది 1/2 టీ స్పూన్ కాబట్టి ఎనఫ్. దీన్ని కూడా మంచిగా వేగనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వెయిట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కర్రీస్లో. ముఖ్యంగా అన్నీ వేసి మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ పెడితే అది వేరు. మటన్ కర్రీకి కూడా అలా ఎందుకు చేస్తాము. ఇది 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉంది, ఒక 100 గ్రాములు. ఓకే, హాట్ వాటర్ పెట్టుకుంటాను దాంట్లో. మీకు బాగా కుదరాలి కర్రీ అని చెప్పి నేను డీటెయిల్డ్గా చెప్తాను తప్పితే మీరు చేయటం డెడ్ ఈజీ. అయిందా సపరేట్? లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది చూసారు ఇక్కడ, బుడగలుగా. సో ఈ టైంలో మటన్ వేస్తున్నా. కడిగి నీళ్ళు లేకుండా వార్చిన మటన్ ఇది. ఇదిగోండి, ఇట్లా జస్ట్ అంటులా కూడా లేదు మనం కలిపితే, కానీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మటన్ వేడెక్కేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడే కదా వేసాము, మటన్ కొంచెం వేడెక్కాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు. అప్పుడైతేనే మటన్ ముక్క పీల్చుకుంటుంది దేన్నైనా కానీ. సో ఇప్పుడు దీనికి టైం ఇస్తున్నా నేను, ఒక 2 మినిట్స్ అంతే, మీడియం ఫ్లేమ్ మీద. సో మటన్ వేడెక్కింది, వాటర్ ఊరుతుంది. ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు ఇందులో టమాటా వేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా? కనపడదు, మంచిగా అది అయిపోతుంది. ఇది కూడా అంత ఇంచుమించు 1.5 టీ స్పూన్ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి కొబ్బరి, గసగసాలు వేస్తే కూడా బాగుంటుంది, కానీ అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. ఇది నిలో ఉంటుంది, సాయంత్రానికి కూడా మీకు చప్పగా కాదు. ఇది కొబ్బరి వేసిన కర్రీస్ కొంచెం చప్పగా అవుతాయి. అప్పటికప్పుడు తింటానికి వేడివేడిగా సూపర్ ఉంటుంది. ఇంకా పెడుతున్నా, కొంచెం వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కూడా వాటర్ పోయటం కరెక్ట్ కాదు. ఒక 3 to 4 మినిట్స్ ఇట్లనే దాంతోపాటే కొంచెం వేగనిద్దాం. ఇలా చేస్తే ఏమవుద్దంటే మీకు ఘాట్ ఎక్కువ వస్తుంది. అల్లం వెల్లుల్లి తాలూకా ఘాటుని మనం ఆస్వాదించగలుగుతాం. 3-4 మినిట్స్ అవుతుంది. ఎన్ని నీళ్ళు ఊరుతున్నాయి చూసారా? మళ్ళీ అంతగా నీరు వార్చేసిన మటన్లోంచి కూడా ఇన్ని నీళ్ళు వస్తున్నాయి. గుడ్, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఇట్లా అన్నీ సపరేట్ అవ్వాలండి. మటన్ నుంచి వాటర్ బయటకు రావాలి, వాటర్లోంచి ఆయిల్ బయటకు రావాలి. ఈ సపరేషన్ ఉంది చూసారా, అది చాలా అవసరం లైఫ్లో కూడా. అన్నీ కలిసి ఉంటేనే డిటాచ్డ్గా ఉంటాం. నేర్చుకోగలిగితే మనకి ఎలాంటి పెయిన్, హర్ట్ ఉండదు. సీరియస్లీ, ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం, ఎంత ప్రేమిస్తే ఆ ప్రేమలో కూడా ఒక డిటాచ్మెంట్ని మనం చూడగలిగితే, ఇదిగోండి ఈ కర్రీలోంచి అన్ని డిటాచ్ అయినట్టు అనమాట. వాటర్, ఆయిల్, ఉప్పు, కారం అంతా సింక్ అవుతుంది. ఏది అవసరమో అది సింక్ చేసుకొని ఏది డిటాచ్ చేయాలో అది చెయ్యాలి, వదిలిపెట్టాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది, లైఫ్కి కూడా. చలో, ఇప్పుడు వాటర్ నాది వేడెక్కింది, పోసేస్తున్నా. ఆల్రెడీ సగం వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు మీకు. మీ గ్రేవీ ఎంత కావాలి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పల్చగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఉడికినాక చిక్కబడుతుంది, చల్లారాక ఇంకా చిక్కబడుతుంది. ట్రస్ట్ మీ, అండ్ ట్రై చేసి చెప్పండి. గ్రేవీ ఎప్పుడు కూడా దోశ పిండిలాగా ఉండకూడదు, సాంబార్ లాగా ఉండాలి. అంటే సాంబార్ కొంచెం నీళ్ళ సాంబార్ చేసుకున్న వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను చిక్కగా చేస్తాను సాంబార్. ముక్క మునిగేంత వరకు వాటర్ ఉంది, అది ఇది కలిపి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. కొంచెం కారం కలర్ తగ్గింది నాకు, కొంచెం వేసుకుంటాను. అండ్ ఉప్పు మనం ఇందాక 1 టీ స్పూన్ వేసాం, గుర్తుంది కదా. మిగతా ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాం, 1.5 టీ స్పూన్. ఒక్కసారి ఇప్పుడే ఉప్పు చూసుకున్నా పర్వాలేదు, తర్వాత దింపే ముందు చూసుకున్నా ఓకే. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా దొరుకుతుంది మీకు. నాకు వచ్చేసింది, నాకు కావాల్సిన పిక్చర్ కనపడుతుంది నాకు. ఒక 5 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. మటన్ ముదురుది అనుకోండి 7-8 కూడా రానివ్వచ్చు మీరు. చలో, మళ్ళీ కలుస్తాను విజిల్స్ వచ్చాక.
విజిల్ వచ్చేసిందో తీసానా బెండి వాటర్ చెప్పనా ఈలోపు ఇంకోండి మీకు చెప్తానన్నాను కదా న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇది ఇదిగోండి బెండకాయని ఇలా కట్ చేశాను అప్పుడే జిగురు వస్తూనే ఉంది ఇది ఇట్లా కట్ చేసి 4 పక్షాల కింద ఒక గ్లాస్ వాటర్లో వేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ లేవగానే ఇది కొంచెం ఇట్లా స్క్వీజ్ చేసుకొని కనుక తాగితే కనుక న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే మన బాడీలో ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ అది హీల్ అవటానికి వాటర్ చాలా బాగా పనిచేస్తుంది ఏముందండి ఒక బెండకాయ కొన్ని నీళ్ళు అంతే కదా చాలా బాగా పనిచేస్తుంది మన బోన్ స్ట్రెంగ్త్కి కూడా సూపర్గా పనిచేస్తుంది కాబట్టి లేడీస్ ముఖ్యంగా తాగండి ఈ జలుబు లాంటివి వచ్చినా కానీ న్యాచురల్ యాంటీబయాటిక్ సిస్టమ్ ఉంది బెండకాయలో పచ్చి బెండకాయలో మనం బయట నుంచి వేసుకుంటాం కదా యాంటీబయాటిక్ అది అందులో ఉంటుంది సో వాడండి చాలా మంచిది డైజెస్టివ్ ఇష్యూస్కి ఫ్రీ మోషన్ అవడానికి కూడా కాన్స్టిపేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మటన్ లాంటి ఎలాంటివి తిన్నా కానీ మీకు జాడించి కొడుతుంది మార్నింగ్ అది తాగారంటే ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ చూసారు ఎట్లా బయటకు వచ్చిందో మంచిగా అట్లా సెటిల్ అవ్వనివ్వాలండి మనం తొందరపడి దాన్ని విజిల్ని పీకేసి హడావుడిగా చేస్తే ఈ టేస్ట్ ఈ టెక్స్చర్ ఇదంతా మిస్ అవుతాం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది ఇంకోండి ఇప్పుడు కొంచెం పల్చటి సాంబార్ లాగా ఉంది చల్లారగానే చిక్కటి సాంబార్ అయిపోతుంది ఆటోమేటిక్గా కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంక ఇందులో ఏం వేసేది లేదు దీనిలోకి నేను అద్భుతమైన గ్రీన్ పీస్ పులావ్ వండబోతున్నాను యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇది కాదు నెక్స్ట్ ఎపిసోడ్లో లేదంటే కనుక మన దాంట్లో చాలా రైసెస్ ఉన్నాయి వెజ్ రైస్లు అమ్మయ్య ఐఎమ్ గ్లాడ్ సక్సెస్ఫుల్గా కుదిరింది ఒక్కోసారి మనం ఏం చేసినా కానండి మటన్ స్టైల్ అయిపోయినా లేకపోతే తీసుకొచ్చిన మన వేసిన మసాలాల్లో దమ్ము లేకపోయినా బయట కొనుక్కొస్తారు ఏదో పిచ్చి పిచ్చి అన్ని అది వేసారనుకోండి ఎక్కడి నుంచి వస్తుంది టేస్ట్ అమ్మో శైలాస్ కిచెన్ కూడా బయట నుంచి కొనేదే కదండి అంటే లేదండి హార్ట్ఫుల్గా మీ అందరి ఇళ్లలో నేను ఉండాలని అది వేసుకున్నప్పుడల్లా తలుచుకున్నప్పుడల్లా ముద్ద పెట్టుకున్నప్పుడు నేను నన్ను ఒక మాట మంచిగా అనుకోవాలి తప్పితే తిట్టుకోకూడదు అనుకొని చేసిన గరం మసాలా అది కాబట్టి అసలు మీకు టెన్షనే లేదు ఉండనా మరి అద్భుతమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేను రైస్ చేయాలి హడావుడిగా అది ఇంకో ఎపిసోడ్లో ఉంటుంది చూడండి సేమ్ డ్రెస్తో ఉంటుంది డెఫినెట్గా అందుకని వాళ్ళు మీకు ఎలాంటి వేరే ఏం చూపించకుండా ఇగోండి ఇలా చల్లారాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది నాకు ఇలాగే కావాలి ఏదన్నా అన్నంలో కలుపుకోవటానికి కానీ నోట్లు చెప్తుంటే నీళ్ళు ఊరిపోతుంది నాకు లేకపోతే దీన్ని ఏమంటారు బిర్యానీ రైస్లో కలుపుకోవడానికి చపాతీలను నంచుకోవడానికి పూరి వాటిలోకి అద్భుతంగా ఉంటుంది కర్రీ శైలజ గారి వాళ్ళు మీరు తినట్లేరు నేను కూడా తిందామని వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి తినేది అది మీకు ఎప్పటికీ టెలికాస్ట్ అవుతుందో